Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. ఇలా ప్రమాదానికి గురి అవ్వటం అనేది చాలా బాధాకరమైన విషయం. మీరు విజువల్స్లో చూస్తున్నారు. ఒక్కసారిగా ఆర్టీసీ బస్సు ప్రమాద స్థాయి ఎలా జరిగిందో కూడా మనం చూడొచ్చు. కల్వర్ట్ను ఢీ కొనడంతో అదుపు తప్పి ఆ తర్వాత అది దూసుకు వెళ్ళినటువంటి సందర్భంలో పూర్తిగా బస్సు అయితే ఫ్రంట్ ఎలివేషన్ మొత్తం బస్కి ముందు భాగం పూర్తిగా నుజ్జు అయినటువంటి పరిస్థితి. ఇందులో ప్రయాణిస్తున్నటువంటి 35 మంది గాయపడ్డారు. ఇమీడియట్గా హాస్పిటల్కి అయితే వాళ్ళందరినీ కూడా తరలించడం జరిగింది. ఏదేమైనా ఇలాంటి ప్రమాదాలు చాలా బాధాకరమైన విషయం. ఇంకొక వైపు అక్కడ బస్సు ఒక్కసారిగా అదుపు తప్పడానికి కారణం ఏంటి, ఆ కండిషన్ ఏంటి, అది కూడా చీకట్లో ఈ ప్రమాదం అనేది జరగటం వల్ల పూర్తిగా తిరుపతి చంద్రగిరి మండలం పోలీసులు అయితే ఈ ప్రమాదానికి సంబంధించి విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. ఏదేమైనా కూడా ఈ మధ్యకాలంలో అనేక రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని చోట్ల అయితే కనుక వాళ్ళ డ్రైవర్ల నిర్లక్ష్యం కావచ్చు, ఇవి చూస్తున్నాం. ర్యాష్ డ్రైవింగ్ చూస్తున్నాం. మధ్యలో డ్రైవింగ్ చేస్తూ ప్రమాదానికి గురి కావటం చూస్తున్నాం. ఎక్కువ శాతం ఓవర్ స్పీడ్తో వెళ్తూ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోతున్న వారిని కూడా మనం ఈ ప్రమాదాల్లో చూస్తున్నప్పుడు చాలా బాధేస్తోంది. ఎందుకంటే సమయం చాలా విలువైనది, అదే స్థాయిలో మన ప్రాణం కూడా చాలా విలువైనది. ఎందుకంటే కొన్ని చోట్ల బ్రేక్ ఫెయిల్ అవ్వటమో లేకపోతే లోయలో అదుపు తప్పి లోయలో పడిపోవడమో ఇలాంటివి చూస్తున్నాం. ఇక్కడ తిరుపతిలో జరిగిన ఈ బస్సు ప్రమాదం కూడా అదుపు తప్పి కల్వర్ట్ను ఢీకొనటంతో ఈ స్థాయిలో బస్సు నుజ్జు అయింది. అందులో ఉన్నటువంటి ప్రయాణికులు తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి. అలానే కొన్ని రోడ్డు ప్రమాదాలు కూడా మనం చూస్తూ ఉంటే ఓవర్ స్పీడ్తో లేకపోతే ఓవర్టేక్ చేస్తూ ఒక్కసారిగా డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొడుతున్నటువంటి వాహనాలను చూస్తున్నాం. అందులో ఉన్నటువంటి ఎంతోమంది అక్కడికక్కడే స్పాట్లోనే చనిపోతున్నారు. కొంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటూ ఏదైతే తీవ్రమైనటువంటి క్షతగాత్రులుగా మారుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఇక్కడ ఈ బస్సు ప్రమాదంలో కూడా అగరాల జాతీయ రహదారిపై బస్సు కల్వర్ట్ను ఢీకొన్నటువంటి ప్రమాదంలో కూడా ఈ ప్రయాణికులు చిన్నారులు కూడా ఉన్నారు. పాపం వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అనే దానిపైన కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు అధికారులంతా కూడా. బెటర్ ట్రీట్మెంట్ వాళ్ళందరికీ అందించాలనే ఉద్దేశంతో మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. వైద్యులు కూడా మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు. ఇందుకు సంబంధించి బస్సు ప్రమాదంపై కూడా ఇప్పటికే ప్రభుత్వం తరపు నుంచి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకుంటూ ఉండటం, క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో బస్సు ప్రమాదంలో గాయపడి ట్రీట్మెంట్ కోసం రుయా హాస్పిటల్కు చేరుకున్న వారందరికీ కూడా మంచి ట్రీట్మెంట్ అందించాలి, మెరుగైన ట్రీట్మెంట్ అందించాలనే ఉద్దేశంతో కూడా అక్కడ వైద్య సదుపాయాలు అయితే అందుతూ ఉన్నాయి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు